బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా వరుణ్ తేజ్ ఇంత మంచి పేరు తెచ్చుకోవడం ఇతనే షార్ట్ టైము మీకు చాలా పెద్ద ప్లస్ అనుకుంటా. నాకు వ్యక్తిగత ప్లస్ అంటే బికాజ్ యాజ్ అ ఫాదర్ ఐ లైక్ ఇట్. బట్ వాడి లైఫ్ని వాడు చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. వాడు బాగా కష్టపడతాడండి. ఇట్స్ వెరీ సీరియస్ యాక్టర్ వాడు. అంటే నేను అనుకోవటం ఆయనకి మాస్ ఫాలోయింగ్ కూడా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని మంచి రోల్స్ వాడు చూస్ చేసుకోవడంలో మీ ప్రమేయం ఏమైనా ఉందా? వాడు ఫస్ట్ డెసిషన్ వాడిదేనండి. తర్వాత వాడికి ఏదన్నా చిన్న డైలమా లాంటిది అని ఉంటే సెకండ్ ఒపీనియన్ నాకు తీసుకుంటాడు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, మిస్టర్ అనే సినిమా చేస్తున్నాడు, దాంట్లో నా ఒపీనియన్ తీసుకున్నాడు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల సినిమా చేస్తాడు దిల్ రాజు, దాంట్లో అసలు నా ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఓకే, కథ కూడా నా తిన్నాను, బ్రహ్మాండ కథ అన్నాడు. చెప్తా అన్నాడు. నాకు చెప్పక్కర్లేదురా, నువ్వు టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఎంతకాలం సార్ బాబు నీ కథ నేను చూసి పెడతాను. వాడికి ప్రయాణించాలి కదా. ఈ ట్రావెల్లో వాడు కొన్ని దెబ్బలు తింటాడు, కొన్ని సక్సెస్లు అవుతాడు. అండ్ యూ లెర్న్. ఐ కెనాట్. యు ఆర్ నాట్ ఓవర్ పొసెసివ్. అస్సలు కాదు, అసలు ముట్టుకోను. నాకు అబ్బాయి నీ కథలు విని ఎంచుకోరా అందుకు అనే రేంజ్లో ఉంటారు. కానీ నాన్న నువ్వు వినపోతే ఎట్లా నన్ను వినాలి కానీ నన్ను బలవంతం కూర్చోబెడతాడు. వాడికి ఎక్కడన్నా డౌట్ కనుక డైలమా ఉంటే మాత్రం యూ విల్ టేక్ మై అడ్వైస్ అఫ్ కోర్స్. బట్ బేసికల్గా వాడు వెరీ గుడ్ జడ్జ్ అండి. నాకు వాళ్ళు ఎక్కడ నచ్చేది ఏంటంటే ఆడికి మా అన్నయ్యకి ఒక మంచి పోలిక ఉంది. మా అన్నయ్య చాలామంది చిరంజీవి గారిని వెరీ సక్సెస్ఫుల్ హీరోగా, ఆయన గొప్ప డ్యాన్సరు, గొప్ప పెర్ఫార్మరు, గొప్ప ఫైట్లు చేస్తాడు, ఇదే చూస్తారండి. ఇవన్నీ కరెక్టే. దీన్ని అన్నిటికన్నా మించి ఆయన ఇంటెలిజెన్స్ గురించి ఎవరు ఆలోచించరు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జ్ ఇన్ స్టోరీస్. ఓకే, ఆయన కథలు సక్సెస్ అవ్వటమే, చూస్ చేసుకోవటం ఆయన సక్సెస్ కారణం అండి ఫస్ట్ అది. కానీ అది ఎవరి దృష్టికి వెళ్దు. నంబర్ ఆఫ్ సక్సెస్ రేట్ ఆయనకున్నంతగా ఏ హీరోకి లేదండి. ఇప్పుడున్న ఏ ఎగ్జిస్టింగ్ హీరో కూడా ఆయనకున్న సక్సెస్ రేట్ లేదండి. అది కేవలం ఆయన జడ్జిమెంట్. ఈ కథ బాగుంటుందా బాగుంటుందా అని ఆలోచించి తీసుకునే నిర్ణయం. సో ఎనీ బిగ్ హీరో మీరు తీసుకోండి, ఈవెన్ రజనీకాంత్ దగ్గర నుంచి ఎనీ బిగ్ హీరో, వాళ్ళ సక్సెస్కి మెయిన్ రీజన్ జడ్జిమెంట్. సో అది వరుణ్ తేజ్కి వచ్చిందంటారా? నాకెక్కడో మా అన్నయ్య జడ్జిమెంట్, మా వరుణ్ గారికి అబ్జర్వేషన్ ఉందని నాకు అదొక్కటి వచ్చింది మా అన్నయ్య దగ్గర నుంచి. వాడికి అది ఫాలో అయితే చాలు మంచిగా వెళ్తారా అన్న, వాడు అదే ఫాలో అవుతాడు. జడ్జిమెంట్ ఎటు తిరిగి వచ్చి మంచి జడ్జిమెంట్ ఉంది వాడికి. మా వాడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి అన్నయ్య గారితో బాగా ర్యాపో ఎక్కువ. అన్నయ్య వాడు చనువు ఎక్కువ. ఇద్దరు వాడి చిన్నప్పటి నుంచి ఏంటో వాడితో ఎక్కువ అన్నయ్య ఇంటరాక్ట్ అవుతాడు. నాతో కూడా ఒకసారి తక్కువే. మా వాడిని తీసుకొని చిన్నప్పటి నుంచి పక్కలో పెట్టుకొని ఆడికి మా అన్నయ్య అంటే అసలు ప్రాణం అనమాట. దేవుడు చూసుకుంటాడు మా వాడు. మా అన్నయ్య కాడంటే చాలా పిచ్చి ఇష్టం అనమాట. చరణ్ బాబుని ఎంత చూస్తాడో మా వాడిని అంత చూస్తాడు మా అన్నయ్య. వాళ్ళిద్దరు ఎక్కువ ఈ సబ్జెక్టుల గురించి వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. అరే ఇది తప్పు కదా ఇక్కడ కంటే, అవునా డాడీ అంటాడు అన్నయ్యని, నన్ను నాన్న అంటాడు, అవును డాడీ ఇది కరెక్ట్ కదా, డాడీ అది కరెక్ట్ కదా అంటే అవునరా అని. వీళ్ళిద్దరు అబ్జర్వేషన్లో షేర్డ్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ కదా చిరంజీవి. అదే వాడు అదృష్టం, అది అందరికీ దొరకదు. చిరంజీవి గారి దగ్గర వాడు ఒక రకంగా శిష్యకం చేసినట్టు అనుకుంటాను నేను. ఆ నాలెడ్జ్ అంతా వాడు అసలు జడ్జిమెంట్ అడుగు వచ్చిందండి. మోడీ గారు చర్య అంటే ఇది పొలిటికల్గా కొంత మైలేజ్ తెచ్చుకోవడానికి చేసింది అనేటువంటిది ఒక వాదన ఉంది. ఎందుకంటే ఉదాహరణకి ఆయనకి నిజంగా నల్ల డబ్బుని ఎరాడికేట్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆయన కొన్ని ఎలక్షన్స్లో కొన్ని ప్రామిసులు చేశాడు. ఉదాహరణకి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నేను స్విస్ బ్యాంకుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకొచ్చి ప్రతి వాళ్ళ అకౌంట్లో ఒక 15 లక్షలు జమ చేసేస్తాడు. ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడాలి. ఎందుకు వేయలేదనుకోండి, ఎంతో కొంత జరిగింది కదా సార్, ప్రయత్నాలు జరుగుతున్నాయిగా. మోడీ వచ్చిన తర్వాత కొన్ని లిస్ట్ అయితే, కొన్ని నేమ్స్ ఆఫ్ ద స్విస్ బ్యాంక్ లిస్ట్ అయితే వచ్చిందిగా.